సార్ అంటే ఇప్పుడు ఏఐకి సంబంధించినంత వరకు మనకి కోర్సెస్ అవైలబుల్గా ఉన్న కాలేజెస్లో దానికి తగ్గట్టు క్వాలిఫైడ్ స్టాఫ్ ఉందంటారా? ఇది కూడా మంచి ప్రశ్న అడిగారు మేడం. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అంటే ఇక్కడ మనకు రెండు ప్రశ్నలు ఉత్పన్న అవుతాయమ్మా. ఒకటి ఏంటంటే ఏఐ ఒక అకాడమిక్ సబ్జెక్టుగా యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ ప్రవేశపెట్టిన తర్వాత మ్యాక్సిమం ఇండియన్ ఏంటి అకాడమిక్ ల్యాండ్స్కేప్లో చూసినట్టయితే బీటెక్ తర్వాత ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇప్పుడు. కానీ మీరు అన్నటువంటి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీకి పిహెచ్డీ ఉండాలి. పిహెచ్డీ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, పిహెచ్డీ చేసుకొని వస్తున్నారు. పిహెచ్డీ ఎన్రోల్మెంట్ ఇప్పుడు బాగా వేగంగా జరుగుతుంది. కానీ ఒక పిహెచ్డీ కూడా తొందరగా పూర్తి అయ్యేటువంటి కోర్స్ కాదు, 3 to 5 years పడుతుంది అది. కాబట్టి మీరు 28, 30 కల్లా మ్యాక్సిమం ఆ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో నిండిపోతుంది. ఇప్పుడు ఎంటెక్ మరి కొంతమంది ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది పూర్తి చేసుకొని కూడా అక్కడక్కడ జాయిన్ అవుతున్న వాళ్ళని కూడా చూశాను. కానీ 100% పిహెచ్డీ ఇంకా అకాడమిక్ సైడ్ రావట్లేదు, ఇంకా టైం పడుతుంది. కొత్త కోర్స్ కదా, ఇప్పటికిప్పుడు 100% క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారని నేను చెప్పడానికి వీల్లేదు. అంటే అన్ని కాలేజీలు కూడా నేను ఎనాలిసిస్ అయితే నేను చెప్పగలను, కానీ కొంత టైం పడుతుంది. పిహెచ్డీలు చేస్తున్నారు, వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, టైం పడుతుంది. సార్ కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుంచి మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎన్ ప్రసాద్ మేడం. సార్తో మాట్లాడండి, వింటున్నారు. ఓకే మేడం. సార్ మా పాపకి ఐఐటి నూజివీడులో సీట్ వచ్చింది సార్. ఆఫ్టర్ పియూసీ అయిపోయిన తర్వాత ఏఐలో ఏ కోర్స్ తీసుకుంటే మాది మంచిది? మాది చాలా మధ్యతరగతి కుటుంబం సార్. ఓకే, ఇప్పుడు ఏఎంఎల్లో సీట్ వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది అంటే ఇంకా మీరు అడ్మిషన్ తీసుకోలే? ఇంకా అడ్మిషన్ కూడా అయిపోయింది సార్, రేపు 14th జాయిన్ అవ్వాలి. ఓకే, మీరు ఇప్పుడు ఏఐలో వచ్చిందా, ఏఐఎంఎల్లో వచ్చిందా? ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ సార్, పియూసీ జాయిన్ అవ్వాలి. ఆఫ్టర్ 2 years తర్వాత తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నాడా అబ్బాయి? అవును సార్, పాప లేడీ. సరే, పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడే సీట్ వచ్చింది సార్, ఐఐటి నూజివీడు. అది అర్థమైంది. ఇంకా టైం ఉంది మీకు. అయితే మీరు ఒకవేళ పాప కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కొన్ని ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి సార్. ఇంతకుముందు నేను ఇప్పుడు మన చర్చా వేదికలో మాట్లాడుతూ మొదటి 2వ ప్రశ్నకు సమాధానంగా చెప్పాను. గూగుల్ కానీ, అమెజాన్ కానీ, తర్వాత ఐబిఎంలో కొన్ని ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ఏఐలో మీరు ఒక సర్టిఫికేట్ కోర్స్ చేయించవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ సాయంతో మీరు చేయవచ్చు. అది చేయడం వల్ల మీకు కొంత బేసిక్స్ మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు 2 సంవత్సరాల తర్వాత మీరు ఆ కోర్సులో చేరినట్టయితే మీకు ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకొని మీరు తరోగా మీరు ఆ కోర్స్ చేయవచ్చు మీరు.